తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నీటిపారుదల రంగంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది హంద్రినీవా ప్రధాన కాలువ వెడల్పు, లైనింగ్ పనులను 6 నెలల్లో పూర్తి చేసిన అధికారులు రికార్డు తిరగరాశారు. తాజాగా 660 కోట్ల వ్యయంతో హంద్రినీవా, మడకశిర కాలువల వెడల్పు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 3 ప్యాకేజీలుగా చేస్తున్న పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేసి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. రాయలసీమ జిల్లాలకు ప్రధాన తాగు, సాగునీటి వనరుగా ఉన్న హంద్రినీవా కాలువ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే హంద్రినీవా కాలువ మొదలయ్యే కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకు కాలువ వెడల్పు పనులు చేపట్టి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచారు. కాలువ వెడల్పు చేశాక జీడిపల్లి రిజర్వాయర్కు ఈ ఏడాది అదనంగా 12 టీఎంసీల నీరు అనంతపురం జిల్లాకు చేరింది. ఏటా గరిష్టంగా 40 టీఎంసీలు వస్తుండగా ఈసారి 52 టీఎంసీలు నీరు చేరింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు కాలువ పూర్తి స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాలువ వెడల్పు చేయడం ద్వారా తమకు మేలు జరుగుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ కాలువ వల్ల భూగర్భ జలాలు ఇది పెరిగి నీళ్ళన్నీ బాగా డెవలప్మెంట్ అవుతుంది, రైతులంతా బాగుపడతారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం కళ్ళు చెట్లు పడినా కూడా తీసేయలేదు. అది ప్రభుత్వం వచ్చిన ఇంకా అన్నీ తీసేసి డెవలప్ చేస్తున్నారు సార్. బాగా రైతులకైతే బాగా ఉపయోగము. ఎక్కువ నీటి మట్టం పెరుగుతుంది భూమిలో, అది బోర్లకి అన్నిటికీ సోదాలు బాగుంటాయి. బయట చెరువులకి అన్నిటికీ వస్తాయి, బాగా ఇది జరుగుతుంది. మేలే కాలువ వచ్చేదేమో చాలా మంచిది సార్. మాకు రైతులు అన్నిటికీ అనుకూలం ఉంటుంది. కాలువ వస్తే నీళ్లు గంగాదేవి తోడైతే అందరికీ అనుకూలమే, ప్రతి ఒక్కరికి సార్. గోవులకి గొర్రెలు మేపుతాము, ఎద్దులు మేపుతాము, అవన్నిటికి నీళ్ళు కావాల. ఎండాకాలము ఇట్లా పైన ఉంటే ఎడ తాపుకొని పోతాము. కాలువలో నీళ్ళు వచ్చేది మాకంతా మంచి అనుకూలమే ఉంటుంది సార్. ఊరికే కాలువలో వెళ్ళిపోయి చెరువుల్లో పోయి చెరువుల కింద భూమి మాత్రమే తడుస్తుంది. ఇక్కడ పక్క భూములు తడిసే ఛాన్స్ లేదు. ఈ కాలువలో ఆ అవకాశం ఇస్తే మంచిది సార్. పంట పండించాక మంచి అవకాశం సార్. నీళ్ళు ఉంటే కంటిన్యూగా మాకు మంచి అనుకూలం ఉంటుంది. మేము పండించుకుంటే గవర్నమెంట్ మాకు సాయం చేసే పనిలే, మాకే దండిగా ఉంటుంది. బాగా డెవలప్ చేస్తున్నారు. దానివల్ల మా రైతులకి, పశువులకి, ఊరు గ్రామస్తులకి, అన్ని గ్రామాలకి బాగా అనుకూలం ఉంది సార్. ఈ పాయింట్ మాత్రం, ఈ పని మాత్రం బాగుంది సార్. హంద్రినీవా ప్రధాన కాలువ నుంచి ఉప కాలువగా వెళ్లే మడకశిర బ్రాంచ్ కెనాల్ 173 కిలోమీటర్ల దూరం ఉంది. 71 కిలోమీటర్ల నిడివిలో కాలువను వెడల్పు చేస్తూ అవసరమైన చోట లైనింగ్ పనులను నిర్వహించే ప్రణాళికతో ప్రభుత్వం పనులు వేగం చేసింది. ఇప్పటి వరకు మడకశిర బ్రాంచ్ కాలువ ద్వారా 407 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా పనులు పూర్తయితే హంద్రినీవా ప్రధాన కాలువ నుంచి 643 క్యూసెక్కుల నీటిని తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. హిందూపురం గాని, ఒక పెనుగొండ గాని, ఒక మడకశిర నియోజకవర్గాలకి ఈరోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వర ప్రసాదాలుగా ఉండేటువంటి పరిస్థితి. మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173 కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా.